హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం నేను మీరా చూసారు కదా ఇదే దేవరా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పోస్టర్ ఈ పోస్టర్లో టూ ఫేసెస్ అయితే కనబడుతున్నాయి మెయిన్గా ఈ ఫేసెస్ చూస్తున్నప్పుడు నాకు జైలవ కుస మూవీ టైంలో రిలీజ్ చేసిన ఒక పోస్టర్ అయితే గుర్తొస్తుంది 3 ఫేసెస్తో రిలీజ్ చేశారు అయితే అక్కడ కన్ఫామ్గా ఫస్ట్లో మనకి లవ మరియు జై క్యారెక్టర్స్ రివీల్ అయ్యాయి కుష అనే క్యారెక్టర్ ఉందని కూడా మనకు తెలియదు బట్ తర్వాత రిలీజ్ అయినప్పుడు మనం 3 క్యారెక్టర్స్ కాబట్టి 3 ఫీల్ అయ్యాం అయితే ఇక్కడ దేవరాలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయని అందరూ భ్రమపడుతున్నారేమో అని అయితే నా అభిప్రాయం బికాస్ ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉండే ఛాన్స్ లేదు బికాస్ ఎందుకంటే ఇక్కడ టైం డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మొన్న సైఫ్ అలీ ఖాన్ టీజర్ రిలీజ్ అయింది ఆ టీజర్లో మీరు బాగా గమనించారంటే 2 కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అక్కడ కూడా కనపడుతున్నట్టు అనిపిస్తున్నాయి బట్ సింగిల్ పర్సనే ఒకటి షార్ట్ హెయిర్తో మన ఆచార్య మూవీలో సోను సూద్ లాగా షార్ట్ హెయిర్తో అదే సేమ్ గెటప్ లాగా రిఫరెన్స్ అనిపించింది అయితే నెక్స్ట్ లాంగ్ హెయిర్ రింగిల్ కర్లీ హెయిర్తో వేసుకొని ఒక క్యారెక్టర్ కనిపించింది అప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే ఒక గ్యాప్ అయితే ఉంది ఈ క్యారెక్టర్కి సేమ్ అలాగే ఈ క్యారెక్టర్కి యంగర్ ఏజ్ దీనికి కొంచెం తర్వాత నెక్స్ట్ స్టెప్ లాగా ఈ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తుంది లైక్ ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు తండ్రి కొడుకుగా చేయాల్సి వచ్చిన అన్న తమ్ముడుగా చేయాల్సి వచ్చిన పెద్దగా ఎన్టీఆర్కి ఎప్పుడు వర్కౌట్ అయ్యేది బికాస్ ఇది వరకు టైంలో ఆంధ్ర వాళ్ళలాగా తండ్రి కొడుకు క్యారెక్టర్ చేసి ఇప్పుడు మళ్ళీ రిసీవ్ చేసుకునేది లేదు అట్ ద సేమ్ టైం శక్తి మూవీలో లాగా కూడా తండ్రి కొడుకులాగా సేమ్ చేసినా కూడా అంత వర్కౌట్ అవ్వదు కాకపోతే అన్నా తమ్ముడుగా పెట్టి చేస్తే జైలవ కుస సక్సెస్ అయింది కాబట్టి ఇది కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అంటే ఇక్కడ ఇంకొక డిఫికల్టీ కూడా ఉంది మెయిన్గా 2 క్యారెక్టర్స్ ఎంచుకున్నప్పుడు స్టోరీ లైన్ చాలా పెరుగుతుంటుంది బాహుబలి లాగా అయితే ఈ మూవీలో జాన్వీ కపూర్ మెయిన్గా హీరోయిన్గా ఉన్నప్పుడు ఒకటి ఫాదర్కి క్యారెక్టర్ సన్ క్యారెక్టర్గా డిసైడ్ అయ్యి ఉంటే వాళ్ళు ఈ క్యారెక్టర్కి ఎవరిని పెట్టుంటారు ఈ క్యారెక్టర్కి ఎలాగో తెలిసిపోతుంది జాన్వీ అని ఈ క్యారెక్టర్కి ఎవరిని పెట్టుంటారు అనేది సస్పెన్స్ ఉంటుంది లేదు అంటే ఈ క్యారెక్టర్ నుంచి అప్గ్రేడ్ వర్షన్ అయిన ఈ క్యారెక్టర్ అయి ఉంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది సినిమా అయితే నాకైతే అనిపిస్తోంది నిజంగా దేవరా ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తే మనం ఫస్ట్ జాన్వీ కపూర్ సెట్ అవ్వదు అనుకున్నాం నిజంగా ఆ సాంగ్లో చూసినప్పుడు అందరూ ఆ సాంగ్ ఫస్ట్ రోల్ గురైనా తర్వాత ఆ సాంగ్ చాలా స్లోగా ఎక్కేసింది అది అందరికీ స్లో పాయిజన్ లాగా దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఫస్ట్లో రిలీజ్ చేసిన జస్ట్ యాజ్ ఎ పోస్టర్ బట్ తర్వాత వచ్చిన మొన్న టీజర్ ఆయన బర్త్డేకి ఆ టీజర్ చూస్తున్నంతసేపు ఈ మూవీలో అత్యంత బలమైన క్యారెక్టర్ అయింది అని తెలుస్తుంది అండ్ ఇంకా చాలామంది ఉన్నారు మలయాళం నుంచి యాక్టర్ ఉన్నారు ఇంకొంతమంది ఉన్నారు అండ్ ఒక బ్యాచ్ లాగా దేవర టీజర్లో కనపడింది ఏదో సముద్రానికి సంబంధించి బ్లడ్ బాత్ లాగా కనపడుతోంది ఇంకా చాలా సీక్వెన్సెస్ మూవీలో చాలా ఉన్నాయి అండ్ ఇదంతా కూడా ఏదో తీయాలి కాబట్టి తీయాలని రైతులైతే కొరటాల శివ టేక్ ఓవర్ చేయలేదు దీన్ని ఒక ప్రెస్టేజియస్గా అయితే తీసుకొని చేస్తున్నాడు బికాజ్ త్రిబులర్ టైంలో ఆ టైంలో ఆ హీరోగా రాజమౌళి గారి సినిమాలో నటించిన తర్వాత ఆ హీరోకి హిట్ ఉండదని అందరికి ఒక మిత్ ఉంది దాన్ని తొలపడం కోసమే కొరటాల శివ చాలా ట్రై చేస్తున్నాడు బికాజ్ ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ ఆల్సో ఎందుకంటే సొంత బ్రాండర్తో పెట్టి మరీ సినిమా చేస్తున్నాడు కదా అట్ ద సేమ్ టైం ఇది ఆచార్య తర్వాత రాబోతున్న సెకండ్ ప్రాజెక్ట్ కాబట్టి జనాల్లో ఎంతో కొంత మేరకు భయం అయితే ఉంది ఎందుకంటే సినిమా ఇఫ్ ఇన్ కేస్ పోతే ఇంకా ఎన్టీఆర్ ఆ మిత్ తొలగించిన వాడు అవ్వడు అండ్ జనాలకి ఎన్టీఆర్ గారిని సోలోగా ఆఫ్టర్ 6 years తర్వాత చూస్తున్నాం 2018లో వచ్చింది మనకు అరవింద సమేత ఆ టైం నుంచి ఇప్పటి వరకు 2018 to 19 20 21 22 వరకు RRR వల్లే బ్లాక్ అయిపోయాడు 22 ఇప్పటి వరకు రేపు రాబోతున్న ఈ 1 month వరకు కూడా 2 years వరకు దేవరా కేటాయించాడు సో 6 years పట్టింది ఎన్టీఆర్ని సోలో పర్ఫార్మెన్స్ చూడడానికి మనకి అండ్ ఇంకా మెయిన్గా మ్యూజిక్ అనిరుద్ మ్యూజిక్ ఎలాగో దుమ్ము దులిపేస్తుంది కాబట్టి కాకపోతే స్టోరీ అప్గ్రేడెడ్ స్టోరీ కాదు ఒక ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ జోనర్స్కి ఎప్పుడు అనిరుద్ధ్ పెద్దగా మ్యూజిక్ అందించలేదు లైక్ ఇండియన్ 2కి ఏదో అందించాడైనా బట్ దేవరాకి మాత్రం అది ఖచ్చితంగా ప్రజెంట్ జరుగుతున్న స్టోరీ కాకుండా ఇది కొంచెం గతంలో ఐ థింక్ రంగస్థలం టైం లాంటి టైంలో ఆ పీరియడ్ ఆ టైం ల్యాబ్స్లో జరిగే సినిమా లాగైతే అనిపిస్తోంది కన్ఫర్మ్ లేదు అనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్
డబుల్ యాక్షన్ అయినా కూడా అన్నాతమ్ముళ్ళలాగా ఉంటే బాగుంటుందేమో కానీ తండ్రి కొడుకులాగా చేస్తే అయితే ఖచ్చితంగా సినిమా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అయినా కూడా స్టోరీ ఎంతో కొంత బాగానే ఉంటుంది కాబట్టి కొరటాల శివ కానీ ఎన్టీఆర్ కానీ ఇంత భారీ బడ్జెట్లో దీన్ని తెరకెక్కించి సుమారుగా ఇప్పటికే ఇది 500 కోట్లను కలెక్ట్ చేసే అంత స్టామినా దీనికి ఉందని నమ్ముతున్నారు మేకర్స్ అండ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో. చూడాలి నిజంగా దేవరా ఎంత కలెక్ట్ చేసినప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక మంచి ఫుల్ మీల్స్ లాగైతే ఉంటుందైతే ఖచ్చితంగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు మేకర్స్. అండ్ యాజ్ ఏ గ్రాఫిక్ వైజ్ కానీ దానికి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయని కూడా చెప్తున్నారు. చూడాలి నిజంగా దేవరా ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో, మీరెంత కలెక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. సెప్టెంబర్ 27న దీనికి పోటీగా మ్యాక్స్ అనే సినిమా కూడా రాబోతుందని కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతున్నాయి అటు కన్నడ సుదీప్ ఫ్యాన్స్కి మనకి. రైట్, మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ పోస్టర్ని చూసి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డ్యూయల్ రోలా, అన్నా తమ్ముళ్ళ, లేకపోతే ఏంటి తండ్రి కొడుకులా, వాటర్ మీరు ఏదనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టేట్ యూనిట్ అవర్ ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.